దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదితో పోరాటంలో ఎప్పుడూ ముందుండే తమిళనాడు ఇప్పుడు కూడా ఈ విషయంలో ముందే ఉంటానంటోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయమైపోతాయనే కొత్త వర్షన్ వినిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి డైలాగ్నే వినిపించడం కూడా ఆలోచన రేకెత్తిస్తోంది. మరోవైపు పిల్లల్ని కనాలి అనే విషయంలో సంఘ్ పరివార్ వర్షన్ ఒక రకంగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల లోగుట్టు మరోలా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీకి వస్తోంది. మరి ఆ రెండు వర్షన్లలో తేడా ఏంటి? స్టాలిన్ అందుకున్న నినాదం ఎంతవరకు కేంద్రానికి ఎఫెక్ట్ అవుతుంది? జనాభా పెంపు కోసం దక్షిణాది రాష్ట్రాల ఫోకస్. డీలిమిటేషన్ ఇష్యూలో ఏకతాటిపైకి సౌత్ ఇండియా. కేంద్రంపై ప్రభావం పడేలా లీడర్ల ముప్పేట ఒత్తిడి. నియోజకవర్గాల పునర్విభజనతో జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వృద్ధి రేటు 2.1 కంటే తక్కువకు పడిపోతే సమాజం నాశనమవుతుందని జనాభా శాస్త్రం హెచ్చరికలను పెద్దగా పట్టించుకోని లీడర్లు తమ కుర్చీలకు ఎసరు పెట్టే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో ఇప్పుడు మేలుకున్నారు. డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల లీడర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి 16 మందిని ఎందుకు కనకూడదు అంటూ చేసిన కామెంట్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అన్న నినాదాన్ని ఇప్పుడు తూచ్చని కొట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి జంట డజను మందిని కనేలా ప్రోత్సహించే నినాదాలను రెడీ చేయబోతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని కనాలి అన్న రీతిలో కొత్త స్లోగన్లను రెడీ చేసి జనం మైండ్ సెట్లో మార్పు తీసుకురావటం కోసం తీవ్రస్థాయిలోనే కసరత్తు మొదలుపెట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చైనా తీవ్ర సంక్షోభం దిశగా వెళుతూ ఉండగా ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న భారత్లోనూ జననాల రేటు ప్రమాదకరంగా తగ్గుతోంది. ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు తదితర సమస్యలతో ప్రపంచ దేశాలు తీవ్ర జనాభా సంక్షోభం దిశగా వెళుతున్నాయి. ఈ సీరియస్ విషయాన్ని నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని దేశంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి జనాభా నియంత్రణ మీద మరోసారి చర్చ మొదలైంది. పాత అంశమే అయినా ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తరచూ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అవును అంటూ తల ఊపారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పట్నుంచి ఇది ఇంకాస్త పెరిగింది. పిల్లల్ని ఎక్కువ కనమని పదే పదే చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలు వృద్ధులవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయటానికి అనర్హులుగా చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మరో అడుగు ముందుకేసి పార్లమెంట్లో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని ప్రస్తావించారు. పార్లమెంటు స్థానాలు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. జనాభా నియంత్రణ మీద చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేయటం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వర్షన్ పెంపుదలకు అనుకూలంగానే ఉంది. ప్రతి జంట 3 పిల్లలకు జన్మనివ్వాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల కిందటిది. జనాభా వృద్ధి రేటు 2.1% తగ్గకూడదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సమాజంలో కుటుంబం ఓ భాగం, ప్రతి కుటుంబం ఒక యూనిట్. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం.
సంస్కృతి, విలువలు వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరానికి అందుతూ ఉంటాయి. తద్వారా భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా శాశ్వతమైన ప్రధాన వ్యవస్థలు, విలువలు సంరక్షించుకోవచ్చు. వృద్ధి రేటు 2.1% తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది. దానినెవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు. తనంతట తానే నాశనమవుతుంది. భాషలు కనుమరుగవుతాయి, సంస్కృతి నశించిపోతుంది. అందుకే ప్రతి ఇంటా 2 కంటే ఎక్కువ మంది పిల్లలను, కనీసం 3 కనాలి అని జనాభా శాస్త్రమే చెబుతోంది. సమాజం మనుగడ సాగించాలి అంటే పిల్లల సంఖ్య ముఖ్యమని మోహన్ భగవత్ రాజకీయాలకు అతీతంగా కారణాలను వివరించారు. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. జపాన్, చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోంది. NFHS 5 ప్రకారం సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా తెలంగాణలో అది 1.8గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో 1.7గా ఉంది. సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పనిచేసే జనాభా తగ్గుతోందని అర్థం. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను దక్షిణ కొరియా ప్రకటించింది. జపాన్ అయితే మ్యారేజ్ బడ్జెట్నే కేటాయించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అలా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా మేల్కోవటం మంచిదే కదా. ప్రస్తుత లెక్కల ప్రకారం మగవాళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు కాగా మహిళల సగటు ఆయుర్దాయం 72గా ఉంది. ఇక దేశంలో ఆధారపడుతున్న వృద్ధుల శాతం 20%గా నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని అంచనా. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. ఫలితంగా ఇప్పుడు యువశక్తి తగ్గి ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవటం వల్ల పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెబుతోంది కూడా ఇదే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 2020 నివేదిక ప్రకారం 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లకు పెరగనుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, మధ్యప్రదేశ్లలో ఉంటుంది. ఇది మొత్తం పెరిగిన జనాభాలో సుమారు 54%. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9% మాత్రమే. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవటంలో ముందుంటాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లున్నాయి. ఓ అంచనా ప్రకారం 2026 నాటికి అవి 20కి తగ్గుతాయి. తెలంగాణలో 17 నుంచి 15 సీట్లకు తగ్గుతాయి. తమిళనాడులో 39 నుంచి 30కి, కేరళలో 28 నుంచి 26కి, కర్ణాటకలో 20 నుంచి 14కు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అనే స్లోగన్ ఒకప్పుడు చాలా పాపులర్. కేంద్రం చేపట్టిన జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు బాగానే అమలు చేశాయి. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించేశాయి. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయలేదు. దాంతో ఆ అంతరం నేటికి కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు సంతానోత్పత్తిని పెంచటం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఆర్థికం, కెరియర్ వంటి కారణాల వల్ల నేడు చాలా మంది ఒకరిద్దరు పిల్లలుంటే చాలు అనే పరిస్థితికి వచ్చేశారు. అర్జెంటుగా పిల్లల్ని కనమంటూ మన నేతల పిలుపునకు ప్రజలు ఎంతవరకు స్పందిస్తారో కానీ అధిక జనాభా వల్ల భారం ఎక్కువగా ఉంటుంది అన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. అయితే జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది. ఆ దిశలోనే నేతలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చేలా కొత్త కొత్త ప్రోత్సాహకాలు, పథకాలు, కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం.